పాకీ క్రికెట్ టీం ప్రతిసారి ఏదో ఒకటి పీకుదాం అనుకుని వచ్చే పాకీగాళ్ళు లాస్ట్ వీక్ జరిగిన మ్యాచ్లో ఏం పీకలేకపోవడం వల్ల ఈసారి ఎలాగైనా ఏదో ఒకటి పీకాలి అనే పట్టుదలతో పిచ్చులోకి పరిగెట్టుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కి మాత్రం ప్రతిసారి లాగానే ఈసారి కూడా పీకించుకొని పోయారు. అపజయాలు ఎన్ని ఎదురైనా అతి చేయడంలో మాత్రం అన్నట్టు ప్రవర్తించారు. హలో, అందరికీ నమస్కారం. మన సరదా శ్రావణం ఛానల్కి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది, 2 మిలియన్తో పోలిస్తే. మొన్న పాక్ బ్యాటింగ్లో ఒక భయ్య హాఫ్ సెంచరీ కొట్టాక వాడు ఎక్స్ట్రాలు చూడండి. టిపికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ బిహేవియర్. అయినా బ్యాట్ని గన్ అనుకున్నప్పుడు కాల్చాలంటే ఇలా, నిన్ను నువ్వు కాల్ చేసుకోవాలంటే ఇలా. ఇది సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అయినా ఎప్పుడు గన్లు కాల్చడే కాదు, అప్పుడప్పుడు మ్యాచ్లు గెలుచుడు కూడా ఉండాలి. ఏం చెప్పావురా? ఏదో ముక్కి మూలిగి ఒక 171 రన్లు కొట్టారు. ఇంకా స్కోర్ చూడగానే ఈ పాకీలకు భుజాలు గజాలు అయిపోయి ఉంటాయి. ఈ మ్యాచ్ మందే అనుకున్నట్టున్నారు. మన ఇండియన్స్ కూడా లోపల చిన్న టెన్షన్ ఉందిలేండి. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథలో. ఎప్పట్లాగానే ఫస్ట్ బాల్ 6, మ్యాచ్ని మలుపు తిప్పి మడత ఇట్టేశాడు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇంకొక పక్క మన గిల్లు కళ్ళు చెదిరిపోయే షాట్లు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. అయినా ఈ మ్యాచ్లో పాకీగాళ్ళకి లక్క బాగా కలిసి వచ్చింది. మన వాళ్ళు క్యాచ్లు వదిలేయడం, బుమ్రా బౌలింగ్లో మంచి టచ్లో లేకపోవడం, సూర్యాబాయ్ డక్అవుట్ అయిపోవడం. మీ వైపు లక్క ఉంటే మా వైపు తిలక్కొన్నాడరా తెలుగోడు, తిప్పి తిప్పి కొట్టాడు. ఇవన్నీ కాదు కానీ ఆ హ్యారీస్ రాఫ్ మాత్రం మామూలు ఎక్స్ట్రాలు చేయలేదు. మ్యాచ్లో వాడి అతితో అల్లాడించేద్దాం అనుకున్నాడేమో. అభిషేక్ని గిల్లిని మాటమాటికి ఎలుకెలుకుతున్నాడు. బౌండరీ లైన్ దగ్గర ఆడియన్స్కి మన రాఫెల్ యుద్ధ విమానాలు వాళ్ళు కూల్చేశారని సైకిల్ చేసి చెప్తున్నాడు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. దీనికి మన హర్షదీప్ ఇచ్చిన కౌంటర్ చూడండి. అవును రౌఫ్ భయ్య, నీకు 3 years బ్యాక్ మా కింగ్ జీవితంలో మర్చిపోలేని స్వీట్లో 2 తినిపించాడు కదా, ఎలా ఉంది టేస్ట్? మొన్న పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన సూర్యాబాయ్ ఏమన్నాడో తెలుసా? ఎందుకండి మాటమాటికి ఇండియా పాకిస్తాన్ రైవలరీ అని అంటారు. రైవలరీ అంటే 2 టీంలో 15 మ్యాచ్లు ఆడితే 8 మేము గెలిచి 7 వాళ్ళు గెలిస్తే దాన్ని రైవలరీ అంటారు. అంతేగాని మేము 10 గెలిచి వాళ్ళు ఎక్కడో ఒక మ్యాచ్ గెలిస్తే ఇదేం రైవలరీ అండి అని అనేసి. అయినా ఈ మ్యాచ్కి హిట్ మ్యాన్ కింగ్ రాకపోతాయే. పోకిరి వచ్చాడు కదరా. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 అయిపోయి. చిన్న వీడియో, చింతలేని వీడియో ఇక్కడతో సరే. ఆగండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. కింద